Ready to move in premium triplex villas at బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. దేశానికి సేవ చేసే సైనికుడు ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులంతా దేశంపై అభిమానంతో ఉంటారు. భారత్ మాతాకి జై అని నినదిస్తారు. కానీ తులసివనంలో గంజాయి మొక్క పెరిగినట్టు ఓ ఇంట్లో ఓ కుమారుడు పెరిగాడు. తండ్రి సైనికుడైతే కొడుకు మాత్రం ఉగ్రవాదిగా మారాడు. బెంగళూరు రామేశ్వరం పేలుడులో అరెస్టైన నిందితుల విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. రామేశ్వరం పేలుడులో ప్రధాన నిందితులను ఎన్ఐఏ కోల్కతాలో 2 రోజుల కింద అరెస్టు చేసింది. నిందితుల్లో ఒకరైన అబ్దుల్ మతిన్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. మతిన్ ఇంజనీరింగ్ చదివాడు. అతని తండ్రి దేశం కోసం సైనికుడిగా సేవలందించారు. అనారోగ్యంతో గత ఏడాది ఆయన మరణించారు. తండ్రి సైనికుడైన కుమారుడు మాత్రం ఉగ్రవాదం వైపు మళ్లాడు. మంగళూరు కుక్కర్ బాంబు పేలుడు, శివమొగ్గ వద్ద బాంబు పేలుడు ఘటనల వెనుక మాస్టర్ మైండ్ ఇతడేనని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. బాంబుల తయారీ నుంచి పేలుడికి ప్లాన్, అనంతరం తప్పించుకోవడానికి మార్గాలు రూపకల్పనలో అబ్దుల్ మతిన్, మరో నిందితుడు ముసావిర్ హుసేన్ సిద్ధాస్తులు. బెంగళూరు పేలుడు అనంతరం తప్పించుకుని దేశంలో వేరువేరు ప్రాంతాల్లో రూపాలు మార్చుకొని సంచరించారు. ఒకరు హెయిర్ కటింగ్ మార్చుగా మరొకరు గుండు చేయించుకున్నారు. చెన్నైలో విఘ్నేష్, మహమ్మద్ జునైద్ సయ్యద్, సంజయ్ అగర్వాల్, ఉదయ్ దాస్, కోల్కతాలో అన్మోలు కులకర్ణి, యశో హసన్ బాజ్ పాటిల్ తదితర పేర్లు పెట్టుకుని ముసావిర్ హుసేన్ తిరిగాడు. నకిలీ ఆధార్ కార్డును సైతం చేయించుకున్నాడు. ముసావిర్ హుసేన్ అబ్దుల్ మతిన్ అహ్మద్ తాహాలను అదుపులోకి తీసుకుని శనివారం కోరమంగలలోని న్యాయమూర్తి నివాసంలో హాజరుపరచగా వారిని 10 రోజులు విచారించేందుకు న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. నిందితులను విచారించేందుకు మడివాల్లోని ఫోరెన్సిక్ ప్రయోగశాలలో ప్రత్యేక సెల్ను సిద్ధం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.